నేను పల్నాడు జిల్లా కౌలు సంఘం జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా దొడ్లేరులోకి సంబంధించి బ్యాంకులో గోల్డ్ లోన్ రైతులు పెట్టి నష్టపోయిన నేపథ్యంలో చాలా సార్లు రైతులతోటి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ ఈ పోరాటంలో ఉన్నాను. ప్రధానంగా వారు ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నారు కానీ బ్యాంకు అధికారులు నిర్లక్ష్య వైఖరి కానీ దానికి సంబంధించి ఎంక్వైరీ చేసే విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్న దూరంలో వాళ్ళు ఎప్పటికప్పుడు కంగారు పడుతూ కొంత టైం తీసుకుంటూ మధ్య మధ్యలో నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా మాట్లాడి మోటివేట్ చేసుకున్నారు. అది కాదు ఇది కాదని చెప్పి కంగారు పడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళకి దాదాపు ఈ నెలలో కూడా రీసెంట్ గా మొన్న 4వ తారీఖులో కూడా ప్రధానంగా లేదండి 2 సంవత్సరాలు సార్ ఎట్లాగన్నా కానీ ఈ సమస్య పరిష్కారం చేయాలి సార్ మీరు వస్తేనే బాగుంటుంది చెప్పి అన్న నేపథ్యంలో ఇక్కడ మనకి మన గోపాలరావు గారు రైతు సంఘ నాయకులు కానీ వాళ్ళ కానీ పిలిచి చర్చించడం జరిగింది. 8వ తారీఖు 9వ తారీఖు 10వ తారీఖు 3 రోజుల నుంచి ఆ గోల్డ్ కు సంబంధించి పరిష్కారం చేస్తానని సీఏ గారు హామీ ఇచ్చారు. దానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మేము ఆడవిలో ఏడవలో చెప్పి అన్నారు. సరే జరిగిపోయిందని చెప్పి సీఏ గారు కూడా ఇవాళ మధ్యాహ్నం ఏదైతే రైతులు అక్కడ బ్యాంకు ముందు ఆందోళన చేస్తారో వాళ్ళతో వచ్చి లేదు సార్ ఎట్లనే కానీ అది డీఎస్పీ గారి దగ్గరికి వెళ్ళింది. ఎస్పీ గారు కూడా సీరియస్ గా జోక్యం చేసుకుని ఆ డీఎస్పీ గారికి చెప్తే డీఎస్పీ గారు ఇప్పుడు 5 గంటలకి ఇక్కడికి వస్తారు, దయచేసి మీరు ఆందోళన విరమించండి మా మీద గౌరవంతో చెప్పి రైతులు పాపం శాంతియుతంగా వారి మాట గౌరవించి వచ్చారు. వచ్చే వ్యక్తిని 2:30 ఆ ప్రాంతంలో దారిలో కాపు కాచి ప్రత్యేక టీడీపీ మండల అధ్యక్షుడు కొత్తగా ఎన్నాడంట మొగల్జాన్ అనే వ్యక్తి ఇదే గతంలో కూడా నీళ్లకు సంబంధించి ఇదే పత్రం మాట్లాడి ఇప్పుడు 2వ ప్రధానంగా రాగానే ఈ దొడ్లేరు ఎందుకు వచ్చావు, ఈ దొడ్లేరు నువ్వు నీ అబ్బ జాగిరా నీకేం పనికి రావడానికి ఇక్కడ జనాలంతా నాశనం చేస్తున్నావు, అసలు ఏంటి నీ పద్ధతి ఏంటి నీ ధోరణి ఏంటి, అసలు నువ్వు ఎవడు రావడానికి ముందు తెంకేస్తావా లేదా నా కొడుకు అసలు నువ్వు ఎవడు రావడానికి చెప్పి మీదకి వచ్చాడు. అది కాదు ఇది కాదని చెప్పి మేము ఎప్పటికప్పుడే మాట్లాడినప్పటికీ కూడా అతను ఎక్కడ వారించే పరిస్థితి పక్కన టీడీపీ నాయకులు నీకెందుకు గోళలు వేసుకొని అన్నారు కానీ ఆయన ఆపే మాత్రం ఆపే ప్రయత్నం ఒకసారి వచ్చేయలేదు. ఇదేందని ఆ రకంగా మాట్లాడుతుంటే ఆయన ఆపాలి కానీ మీరు నన్ను పోయమంటారు, అసలు ఇది పద్ధతి కాదు కదా, ఇదేంటి అదేదో మొగల్జాన్ గారు చెప్పి నేను కూడా ఆయనతోటి మండల బాధ్యుడు పోయి ఉండి ఏంటి పద్ధతి ఏంది ఎవరు ఏందని చెప్పి మాట్లాడుతున్నా కూడా ఏవో నువ్వు అసలు మాట్లాడి చెప్పండు ఈ పద్ధతితో ఈ రకంగా మాట్లాడే పద్ధతి కాదు, నువ్వు ఇదే సరే పద్ధతి అనుకుంటే మీ ఎమ్మెల్యే గారు మాట్లాడదాం ఆయన గారు కరెక్ట్ అంటే నేను మెలకొని వెళ్ళిపోతాను చెప్పండి. దాన్ని వెంటనే అక్కడున్న చుట్టూ జనపోగా టీడీపీ నాయకులకి జనాభాలోకి ఎమ్మెల్యేని మనోడు కారణం చేసి మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యేని పాయింట్అవుట్ చేసి మాట్లాడని చెప్పి చర్చలేపి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఆపడానికి అక్కడ టీడీపీ నాయకులు ప్రయత్నం చేయలేదు. వాస్తవానికి ఏ కాడికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి నన్ను ఆపే వారించే ప్రయత్నం చేశారు కానీ ఆ మొగల్జాన్ అనే వ్యక్తి నా మీద దాడి చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడైనా సరే నువ్వు ఆగడబాబు అని చెప్పి ఆపే ప్రయత్నం చేయలేదు. ఇది అత్యంత సిగ్గుచేటు. గతంలో అదే సాగర్ నీళ్ల కింద ఇబ్బంది అయితే దొడ్లేరు గ్రామంలో వెళ్ళొచ్చాము, ఆ రోజు కూడా అంతే ఇదే మొగల్జానికి అరగంట తర్వాత రాష్ట్రంలో చేసినప్పుడు మీరు ఎమ్మెల్యేతో మాట్లాడి చెప్తే ఆ అవకాశం ఉపయోగించుకుని చేతకన్నాడు. ఇదే పద్ధతిలో ఇదే వ్యక్తి ఇది 2వసారి నేను అరగంట తర్వాత రాష్ట్రంలో చేసి నీళ్ళ గురించి ఎమ్మెల్యే మానిపితే దాని గురించి సమాధానం చెప్పుకొని చేతకాల ఆ తర్వాత 2 గంటల తర్వాత వచ్చి మరి ఆ రోజు కూడా అంతే ఎగబడ్డాడు. ఇవాళ అదే ఎగబడ్డాడు. ఇది 2వసారి ఎస్ఐ గారి కొత్త ఏమో కానీ ఇదే పద్ధతిలో 2వసారి ఎగబడ్డాడు. భవిష్యత్తులో ఏమవుతుందని చెప్పి మాకు చాలా ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే అతని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఎవరు చెప్పినా ఎంక్వైరీ చేస్తారు. వెంటనే ఇప్పుడు కనుక అరెస్ట్ చేయబోతాడు మాత్రం ఇక్కడి నుంచి లేచే పని లేని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.